డ్యూటీలో లేవు, నన్ను కొట్టిస్తావరా? తెలుగురా, ఇది సాటిస్ఫాక్షన్ రా. ఎలా ఉంది ఇప్పుడు? సరిపోయిందా నీకు? సరిపోయిందిరా? చెప్పురా, చెప్పు. రూమ్ లో పెట్టి మీ స్నేహితులతో నన్ను కొట్టిస్తావరా? ఇప్పుడు ఎవరితో చెప్పుకుంటా చెప్పుకో. సార్ ఎక్కడికి వెళ్ళాలి? వారని నువ్వా? ఏంట్రా బావా ఇలా చిక్కుపోయావు? ఎగస్ట్రాలు వద్దు, మ్యాటర్ రెడీ చెప్పు. రే అర్జెంటా డబ్బు కావాలి, ఒక 100 రూపాయలు ఇయ్యరా. బేరా లేక నేను అడుగుతున్నా, నీకు 100 రూపీస్ ఇవ్వాలా? రే చాలా అవసరం రా, డబ్బు కావాలరా, ప్లీజ్ రా. టైర్ కింద నిమ్మకాయ పెట్టి తొక్కినట్టు తొక్కేస్తాను, వెళ్తావా లేదా? ఆహా, నీ సంగతి బాబు. బాబు బాబు ఏంట్రా? 100 రూపాయలు నాకు అర్జెంటుగా అప్పు కావాలరా. 100 రూపాయలా? నీకా? చాలా. ఇవాళ ఏ వారం? ఆదివారం, సండే. సండే నేను ఎవరికి డబ్బులు ఇవ్వను. ఏరా, సోమవారం ఇవ్వవు, మంగళవారం ఇవ్వవు, బుధవారం ఇవ్వవు, గురువారం కూడా ఇవ్వవు, శుక్రవారం నువ్వు అసలే ఇవ్వవు, శనివారం నువ్వు ఇచ్చేది లేదు, ఇప్పుడు ఆదివారం కూడా ఇవ్వడం మానేసావా? ఎందుకురా ఇలా చేస్తున్నావు? అసలు ఎప్పుడా ఇచ్చేది? ఇప్పుడు ఇస్తా, కానీ డబ్బులు మాత్రం కాదు. వద్దురా. నువ్వు ఎవర్రా? నీకు నాకు ఏంట్రా సంబంధం? మన ఫ్రెండ్స్ కొట్టరా, ఏ కొట్టరా, తప్పదా? కొట్టరా. వచ్చే జనవరిది కూడా మొన్నే తీసుకున్నావు కదరా, ఇంకా డబ్బులు కావాలట. ఆ డ్రాయర్ తి. ఏ అందరూ రివాల్వర్ ఉందా? ఓపెనర్ ఉంది. ఎంజాయ్ ఎంజాయ్ బాయ్స్ ఎంజాయ్. థ్యాంక్ యూ. ఓపెన్ చేయరా. ఇక లేట్ ఎందుకు, పార్టీ స్టార్ట్ చేయండి, నేను వెళ్ళి డ్రెస్ మార్చుకొస్తాను. ఒరే బాబాయ్, ఇది సీయింగ్ ఏంట్రా, నాకు అర్థం కావట్లేదు. అదే నాకు ఆశ్చర్యంగా ఉందిరా. అంకుల్ ఏమో ఓపెనర్ తీసుకోమంటున్నాడు, ఆంటీ ఏమో ఆమ్లెట్ ఇస్తానంటుంది. కొంప తీసి ఇంట్లో అందరు తాగుబోతులేంటి? మీ బాడీ డౌట్స్ ఆపండి, మందు కొట్టండి. అయ్య బాబోయ్, మనం అంటే వీళ్ళకి ఎంత ఇన్ఫెక్షన్ రా. ఇన్ఫెక్షన్ కాదురా, ఎఫెక్షన్. ఎఫెక్షన్ తాగాం కదా, నాలుక మడత పడిపోయింది. తీసుకోండి బాబు, ఇంకోటి తెస్తాను. అబ్బా అబ్బా, వీళ్ళ అభిమానం చూస్తుంటే నాకు చచ్చిపోవాలనిపిస్తుందిరా. ఇక లేట్ ఎందుకు, పోచావు. అది చచ్చిపోయే ముందు సరే బాత్రూమ్కి వెళ్ళి బ్లాడర్ క్లీన్ చేసుకొని తెచ్చిపోతాను. మీరేమనుకోవద్దు. ఓకే. జాగ్రత్తగా చదవరా బాబాయ్. ఓకే ఓకే. జిప్పు పెట్టుకోవయ్యా. బంగారం అమ్మాల్సిన చోట్ల బజ్జీలు అమ్ముకోవడం అంటే ఇదే. భగవంతుడా, ఈ బిజినెస్ అన్నా నా బామ్మర్ది టచ్ లేకుండా 3 వడలు 6 బజ్జీలు అయ్యేలా చూడు తండ్రి. ఏంటి లేట్ ఎంట్రీ అనుకుంటున్నారా? బెస్ట్ ఎంట్రీ.
హాయ్ బాబా, నీకోసమే వెతుకుతున్నాను. బావా నేను బావా, నీ బావమరిది బంగారాన్ని. అనుకున్నాను రా, నా బావమరిది తప్ప నా బిజినెస్ ఎవరు నాశనం చేయగలడు. బాధపడకు బావా, 1 month లో మిలియనీర్స్ అయిపోయే ఐడియా తెచ్చాను. మిలియనీరా? ఎస్. నింగడాకి మెతుకు లేకుండా చేసావు కదరా దౌర్భాగ్యుడు. అది కాదు బావా, ఈసారి వెరైటీ బిజినెస్, వాటర్ బిజినెస్. వాటర్ బిజినెస్? వాటర్ బిజినెస్ కాదు, వాటర్ బిజినెస్. అడ్డంగా డబ్బు సంపాదించుకోవడానికి ప్రతి వాడు హుసేన్ సాగర్ నీళ్ళు కూడా ఫిల్టర్ చేసుకుని అమ్ముకుంటున్నాడు. మనం పవిత్రమైన గోదావరి నీళ్ళే అమ్ముకుందాం. వాళ్ళు సీసా 15 రూపాయలకి అమ్ముతే మనం ట్యాంక్ 15 రూపాయలకి అమ్ముదాం. ట్యాంక్ 15 రూపాయల? నువ్వు మనిషివా పశువా? నోటికి అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా? బంగారం లాంటి చెరుకు తోట తవ్వించేసి చేపల చెరువులు అన్నావు, నా శ్రాద్ధం పెట్టావు. కొంచెరులో కొబ్బరి తోట అన్నావు, నా దినం చేసావు. నూజివీడులో మామిడి తోటలు అన్నావు, నా మాసికం పెట్టావు. బజ్జీలు అమ్ముకుని బతుకుదామంటే బండిని కూడా గుద్దేశావు. ఇప్పుడు వాటర్ బిజినెస్ అని నన్ను పూర్తిగా జల సమాధి చేసేస్తావా? అది కాదు బావా, నీకు అర్థం కానట్టుంది. నేను ఇంకా క్లియర్ గా. వద్దురా వద్దు, ఒక పని చేయరా. ఏంటది? గోదావరి ఎక్స్ప్రెస్ కి రాజమండ్రికి 3 టికెట్లు తీరా. ట్రైన్ ఎందుకు బావా, కారు ఉందిగా. కారులో వెళ్తే పని అవుతురా. రైలు అయితే బ్రిడ్జి మించి వెళ్తున్నప్పుడు నిన్ను గోదావరి గెంటేసి నీ వెనకాల నేను మీ అక్క జంప్ అయిపోతాం. బావా నాకు చిన్న డౌట్, మనం ఇద్దరం గోదావరి వాటర్ లో ఉంటే మన వాటర్ బిజినెస్ ఎవరు చూసుకుంటారు? మళ్ళీ వాటర్ బిజినెస్? నీ బామ్మర్ద వస్తున్నాడు. నా బామ్మర్ద ఎక్కడ? ఈ సుందరంగాడి మ్యాటర్ ఎవరికి చెప్పాలి? దాస్ గారు గుడ్ ఈవినింగ్. మీకు విషయం చెప్పాలి. నిన్ను పోలీసు వాళ్ళు ఉతికిరేసాం కదా. అప్పుడే విషయం అందరికీ తెలిసిపోయిందన్నమాట. మౌత్ మీడియా శాటిలైట్ కంటే స్పీడ్. అదేం కాదు, ఎవడో నాలాగుంటే నేనే వాడనుకుని పోలీసులు నన్ను తీసుకెళ్లారు. తర్వాత జరిగిన దానికి క్షమాపణ చెప్పి నన్ను వదిలిపెట్టేశారు. ఆ లేడీ సిఐ నాకు అంతా చెప్పిందిలే. సరే గానీ ఈ అపార్ట్మెంట్ లో ఘోరం జరుగుతుంది తెలుసా నీకు? ఏంటది? సుందరం ఎవరో అమ్మాయిని తీసుకొచ్చి ఫ్లాట్ లో పెట్టాడు. నీకెలా తెలుసు? ఎవరికి కనిపించకుండా తలుపు కన్నంలోంచి నేను చూసా. అంటే ఆడవాళ్ళను పట్టుకోవడమే కాకుండా ఇళ్లలో ఎవరెవరేం చేస్తున్నారో తలుపు కన్నాల్లోంచి చూస్తున్నావన్నమాట. ఇది మళ్ళీ మూసుకుపోయింది. బ్యాడ్ లక్. రెండోది ఉంది కదా. మర్యాదగా చెప్పు, నువ్వెవరు? తొందరపడి కాలెత్తకు. నేను పెళ్లి కొడుకు మేనమామ. ఆ భయం ఉందిగా చిలక. నీకేనా బుద్ధుందా? అసలు ఈ అమ్మాయి వరుస నీకేమవుతుందిరా? ఏమయ్య భద్రం, ఏంటే ఇది? ఇలాంటి బాబీ వరుస నీతి జాతి లేని కుటుంబంతో బియ్యం వద్ద నాకు ఇష్టం లేదు. ఈ పెళ్లి క్యాన్సిల్. నేను టూ మచ్ గా లవ్ చేశాను. అతనితో మిడ్ నైట్ మసాలా రెయిన్ సాంగ్ కూడా వేశాను. ఇప్పుడు నువ్వు కాదంటే ఇక్కడి నుంచి నా శవమే వస్తుంది. బావా బుజ్జిగాన్ని సేవ్ చేద్దాం కదా అని ఓ చిన్న ట్రైల్ వేసాను, వర్కౌట్ కాలేదు. అసలు వాడు చెడిపోయింది నీ వల్ల. నోరు ముసుకుని వెళ్ళి వాడిని రెడీ తీసుకురా. ఏంటి? ఎక్కడ గొర్రె? చొక్కా వేసుకొని రారా. ఒరే బుజ్జి, ఏం చేస్తాం, జీవితంలో కొన్ని విషయాల్లో గుండెల్ని బండ చేసుకోవాలి. అబ్బా అక్కయ్య, నేను వీడిని రెడీ చేసి తీసుకొస్తాను, మీరు వెళ్ళండి. మెల్లగమ్మా మెల్లగమ్మా, ఎగరకూడదమ్మా. అయ్యా పెళ్లి కొడుకుని తీసుకురండి, పెళ్లి కూతురు వచ్చింది. ముందు పెళ్లి కొడుకు రావాల్సింది, పెళ్లి కూతురు వచ్చింది. మీ తమ్ముడు పంపించారు వాడిని తీసుకురామని. ఇంతకీ వాడు ఎక్కడ తెచ్చాడు? వస్తూ ఉంటారండి. పెళ్లి కొడుకు ఆయన మామ ఇద్దరు కలిసి హీరో సైకిల్ మీద పారిపోతున్నారండి. హీరో సైకిల్ అది నాదే. అరే మా బావ పారిపోతున్నాడు, పట్టుకోండి రా. ఆగరా, వాటిని వెళ్ళగరా, చెడిపోతావు. మా తమ్ముడు ఏమి అనద్దనా? నీకు హీరో మోటార్ సైకిల్ కొని పెడతాను. రే బుజ్జి, బంగారం లాంటి పిల్లరా, నా మాట వినరా. రే బావా ఆగరా, నీకు ఎంత కట్నం కావాలన్నా ఇస్తాను రా. బుజ్జి ఆగురా. తొక్కాలి నిన్ను, సైకిల్ తొక్కాక నేను ఎడుతుండే. ఎందుకు పొలంలో తీసుకొచ్చావు? పరిగెట్ట. అదిగో బస్సు, పరిగెట్టు. అది హైదరాబాద్ బస్సు. అవును, హైదరాబాద్ వెళ్తే సూపర్ ఫిగర్. మా ముందు ఈ ఫిగర్ సగం తేల్సనిరా యాదవా. అమ్మా పేడ వదిలిపోయింది.